Dear all, welcome you all to AWS Day 5 training program in Telugu. నా పేరు భాను ప్రకాష్. ప్రీవియస్ వీడియోలో నేను యూజర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి మన సర్వర్లోకి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ గురించి, పవర్ షెల్ స్క్రిప్ట్ గురించి కూడా మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపించాను మీకు. ఈ వీడియోలో అవైలబిలిటీ జోన్కి లోకల్ జోన్కి డిఫరెన్స్ అనేది చెప్తాను. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే ప్లేస్మెంట్ గ్రూప్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి క్లస్టర్, స్ప్రెడ్, పార్టీషన్. సో వాటి గురించి కూడా మనం ప్రాక్టికల్గా అండ్ థియరాటికల్గా డిస్కస్ చేద్దాం. అండ్ మనకి వన్స్ ప్లేస్మెంట్ గ్రూప్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సర్స్. టోటల్గా AWSలో మనకి 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి. సో ఈరోజు వచ్చేసరికి మనం ఫస్ట్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ గురించి చూద్దాం. సో ప్రాక్టికల్లీ అండ్ థియరాటికల్లీ రెండు కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నా AWS కన్సోల్ హోమ్. సో ఇది ఒక రీజియన్ అనుకోండి. ప్రతి రీజియన్లో కూడా మనకి అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉంటాయి. సో ఇది AZ1 అనుకుందాం, ఇది AZ2 అండ్ అవైలబిలిటీ జోన్ 3. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్లో కూడా మీకు మళ్ళీ డేటా సెంటర్స్ అయితే ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్లో కూడా మీకు డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. సో మీకు ఈ అవైలబిలిటీ జోన్స్ మధ్య డిస్టెన్స్ ఏంటంటే మీకు ఎంత ఉండొచ్చు అంటే మీకు మ్యాక్సిమం వచ్చేసరికి మినిమం వచ్చేసరికి 100 కిలోమీటర్స్ ఉంటుంది. డిస్టెన్స్ వచ్చేసరికి ఈచ్ అవైలబిలిటీ జోన్కి మ్యాక్స్ 100 కిలోమీటర్స్ పైన ఉండొచ్చు. సో ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్ కూడా మినిమం టు మినిమం 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది మీకైతే ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క రీజన్లో కూడా అవైలబిలిటీ జోన్స్ 3 కాదు, మినిమం వచ్చేసరికి 3 ఉంటాయి. 3 అవైలబిలిటీ జోన్స్ మినిమం ఉంటాయి. అండ్ ఆర్ మోర్ 3 కంటే మోర్. కొన్ని ఓల్డ్ రీజియన్స్లో అయితే 3 కంటే ఎక్కువ అవైలబిలిటీ జోన్స్ అయితే ఉంటాయి, ఓల్డ్ రీజియన్స్ వచ్చేసరికి. సో ఎగ్జాంపుల్ US ఈస్ట్ -1, ఇది ఓల్డెస్ట్ రీజియన్ కాబట్టి 3 కంటే ఎక్కువ మీకు అవైలబిలిటీ జోన్స్ అనేవి ఆ పర్టికులర్ రీజియన్లో మీకు అయితే కనిపిస్తాయి. సో ఒకసారి మీకు ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను మీకు, జస్ట్ ఎ సెకండ్. సో ఇక్కడ కనుక మీరు AWSలో డాక్యుమెంటేషన్లో చూసుకున్నట్టయితే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేజ్లో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 33 రీజియన్స్ లాంచ్ చేస్తున్నారు. మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉన్నాయి, 33 రీజియన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ టోటల్ వచ్చేసరికి 105 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఈ క్లౌడ్ ఫ్రంట్ గురించి నేను సపరేట్ టాపిక్ అనేది మనకు వస్తుంది, నేను చెప్తాను క్లౌడ్ ఫ్రంట్ అంటే ఏంటో. సో 33 రీజియన్స్లో ఉన్నాయి కరెంట్ అవైలబిలిటీ జోన్స్ అనేవి. కానీ ఇక్కడ మీకు ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. మినిమం టు మినిమం మనకి ప్రతి ఒక్క రీజియన్లో కూడా 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో 33 × 3 మనకి టోటల్ 99 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉండాలి. కానీ ఇక్కడ చూడండి మనకి 105 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. సో ఇది ఏంటంటే మీకు అర్థం, కొన్ని అవైలబిలిటీ జోన్స్లో
కొన్ని రీజియన్స్లో మోర్ దెన్ 3 అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉన్నాయని. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి లోకల్ జోన్స్ అని చెప్పుకున్నాం కదా. సో లోకల్ జోన్స్ అంటే ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఇది ఒక రీజియన్ అనుకున్నాం, అదేవిధంగా అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ప్రతి ఒక్క రీజియన్లో కూడా మీకు అవైలబిలిటీ జోన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 3 అవైలబిలిటీ జోన్స్ తీసుకున్నాం. ఇక్కడ మీకు విత్ ఇన్ ది రీజియన్లో లోకల్ జోన్స్ కూడా ఉంటాయి. సో లోకల్ జోన్స్ అంటే ఏంటంటే మీకు ఆ పర్టికులర్ రీజియన్ యొక్క ఎక్స్టెన్షన్, అంటే యూసేజ్ బట్టి, ఈ యొక్క సర్వర్స్ యొక్క యూసేజ్ బట్టి లోకల్ లోకల్ జోన్స్ అనేవి ఎన్ని ఉంటాయని మనం చెప్పలేం. మనకి ఏడబ్ల్యూఎస్లో ఎక్కడ కూడా ఈ లోకల్ జోన్స్ అనేవి ఎన్ని ఉంటాయని చెప్పి అయితే వాళ్ళు మనకి ఎక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ లోకల్ జోన్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అదే రీజియన్లో ఎక్స్టెన్షన్ ఈ లోకల్ జోన్స్ అనమాట. ఈ లోకల్ జోన్స్. సో ఇవి ఏంటంటే మీకు అవైలబిలిటీ జోన్స్. ఓకే, ఇది రీజియన్ మీకు. సో ఈ పర్టికులర్ రీజియన్ యొక్క ఎక్స్టెన్షనే ఈ లోకల్ జోన్స్ అనమాట. సో ఎన్ని ఉంటాయని మనం చెప్పలేం. బేస్డ్ ఆన్ ది యూసేజ్ బట్టి, ఒకవేళ యూసేజ్ కనుక మనకి ఇక్కడ హై ఉంది అంటే అప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా కొంచెం హై యూసేజ్ అయినట్టయితే అప్పుడు ఈ సర్వర్స్ అన్నీ కూడా అప్పుడు ఈ లోకల్ జోన్స్ అనేవి వీళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేస్తే ఓకే, రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అని చెప్పి ఇక్కడ మీకు ఒక కాలం అయితే ఉంది కదా. సో ఇది క్లిక్ చేస్తే మీకు మన ఏషియా పెసిఫిక్ కనుక మీరు తీసుకున్నట్టయితే మన ఇండియాలో హైదరాబాద్లో రీసెంట్గా లాంచ్ చేశారు. 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అండ్ మనకి నియర్లో మనకి ముంబై రీజియన్ ఉంటుంది, అది 2016లో లాంచ్ అయింది. ఇక్కడ కూడా 3 అవైలబిలిటీ జోన్సే ఉన్నాయి. అండ్ మనకి ఇంకా సింగపూర్ ఉంటుంది దగ్గరలో. ఇక్కడ మీకు సింగపూర్ రీజియన్ ఒకటి ఉంది దగ్గరలో, 2010లో లాంచ్ చేశారు. ఈ రెడ్ ఏంటంటే మీకు కమింగ్ సూన్ అనమాట, ఇంకా డేటా సెంటర్స్ అనేవి త్వరలో అక్కడికి వస్తాయి. సో అండ్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, సింగపూర్లో కూడా మీకు 3 అవైలబిలిటీ జోన్స్, ఇవన్నీ కూడా 3 ఉన్నాయి. కానీ ఇప్పుడు నార్త్ అమెరికాకు వెళ్ళి ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ కనుక మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఓరిగాన్ ఉంది. సో ఇక్కడ ఆరిగాన్లో 5 అవైలబిలిటీ జోన్స్ 4 ఉన్నాయి. సో అలాగా మీకు మారుతాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద రీజన్ బట్టి అవైలబిలిటీ జోన్స్ కౌంట్ అనేది మారిపోతుంది. ఓకే, సో ఓల్డెస్ట్ రీజియన్స్కి ఎక్కువగా కూడా ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు అక్కడే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓల్డెస్ట్ రీజియన్స్కి ఏమైనా కొత్త సర్వీస్ లాంచ్ చేసినా సరే ఫస్ట్ ఓల్డెస్ట్ రీజియన్లో లాంచ్ చేసిన తర్వాత న్యూ రీజియన్స్కి ఆ పర్టికులర్ సర్వీసెస్ని వీళ్ళైతే తీసుకొస్తుంటారు. సో ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ గ్రూప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఒక సర్వర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, ఆ ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్లో కూడా ఈ విధంగా మీకు డేటా సెంటర్స్ అనేవి అయితే ఉంటాయి. ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి చూడండి, ర్యాక్ 1, ర్యాక్ 2, ర్యాక్ 3 ఇలాగ చాలా నెంబర్ ఆఫ్ ర్యాక్స్ అనేవి వీళ్ళకి ఇక్కడ పెట్టుంటారు. సో ప్రతి ఒక్క ర్యాక్లో కూడా రోస్ అనేవి ఉంటాయి. ఆ ప్రతి రోలో కూడా మీకు ఈ సర్వర్స్ అనేవి పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్లేస్మెంట్ గ్రూప్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం.
సో ప్లేస్మెంట్ గ్రూప్స్ ఫస్ట్ టైప్ వచ్చేసరికి మనకి క్లస్టర్ గురించి చూద్దాం. ఓకే, సో మనకి ఏంటంటే కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి ఈ ప్లేస్మెంట్ గ్రూప్స్కి. ఓకే, సో ఆ లిమిటేషన్స్ ఏంటి, మనం ప్లేస్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేయాలంటే కొన్ని లిమిటేషన్స్ అనేవి కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే మనం మ్యాక్స్ వచ్చేసరికి 500 ప్లేస్మెంట్ గ్రూప్స్ పర్ అకౌంట్ ఇన్ ఏ రీజన్ మాత్రం మనం క్రియేట్ చేసుకోగలం. ఓకే, ఈచ్ రీజియన్ పర్ అకౌంట్ 500. ఓకే, 500 మ్యాక్స్ ప్లేస్మెంట్ గ్రూప్స్ అయితే మనం క్రియేట్ చేసుకోగలం పర్ అకౌంట్కి. అండ్ అదేవిధంగా నేమ్ అనేది యూనిక్గా ఉండాలి ప్లేస్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ప్లేస్మెంట్ గ్రూప్తో ఇంకో ప్లేస్మెంట్ గ్రూప్ అనేది మనం మర్జ్ అయితే చేయలేం. సో ప్లేస్మెంట్ గ్రూప్స్ని మనం అయితే మర్జ్ చేయలేం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇప్పుడు క్లస్టర్ గురించి అయితే చూద్దాం. సో క్లస్టర్ అంటే ఏంటంటే మీకు ఇది సింపుల్ ఏం లేదు. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ నేను డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. సేమ్ అవైలబిలిటీ జోన్ సేమ్ ర్యాక్, సేమ్ అవైలబిలిటీ జోన్ సేమ్ ర్యాక్. సో ఇక్కడ మీకు ఒక ర్యాక్ ఉందంటే ర్యాక్లో మళ్ళీ మీకు సర్వర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఇందాక మీకు డయాగ్రామ్లో చూపించాను కదా. సో సర్వర్ లోపల మళ్ళీ మీకు ర్యాక్స్ అనేవి ఉంటాయి. ఇలా ఇక్కడ మీకు అవైలబిలిటీ జోన్లో ర్యాక్స్ ఉంటాయి, చాలా నెంబర్ ఆఫ్ ర్యాక్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ర్యాక్లో కూడా నెంబర్ ఆఫ్ కాలమ్స్లో మీకు ఇక్కడ సర్వర్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఈ క్లస్టర్ అంటే ఏంటంటే గ్రూప్ చేస్తుంది అనమాట. మెయిన్ క్లస్టర్ ఏంటంటే ఇది ఏంటంటే మీకు గ్రూప్ EC2 ఇన్స్టెన్సెస్ని ఒక దగ్గర గ్రూప్గా ఉంచుతాయి అనమాట, గ్రూప్గా ఉంచుతుంది. సో ఏంటంటే మీకు ఇది ఎక్కడ అంటే మీరు ఫర్ సపోజ్ ఏదైనా గేమ్ ఆడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పబ్జీ అనేది ఏదైనా ఆడుతున్నారు అనుకోండి. ఆ పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు మీకు ఒకవేళ మీరు ఏదో షూటింగ్ ఏదో చేస్తున్నారు అనుకోండి. ఆ షూటింగ్ అనేది ఎగ్జాక్ట్గా మీకు చిన్న లేటెన్సీ లేకుండా, అంటే ఇన్ ద సెన్స్ ల్యాగ్ లేకుండా మీకు గేమ్ అనేది రన్ అవ్వడం. ఓకే, లో లేటెన్సీ అనేది మెయిన్ ఇక్కడ మీకు అడ్వాంటేజ్గా చెప్పుకోవాలి క్లస్టర్లో. సో హై త్రూపుట్ ఉంటుంది, లో లేటెన్సీ ఉంటుంది. సో గేమ్ ఫంక్షనాలిటీ అనేది మీకు యాక్యురేట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎక్కడ కూడా ల్యాగ్ అనేది లేకుండా. సో ఇప్పుడు సేమ్ ఇది ఏంటంటే మీ EC2 మిషన్ ఏదైతే ఉంటుందో ఆ EC2 మిషన్ వచ్చేసరికి సేమ్ అవైలబిలిటీ జోన్లో ఉంటుంది. అదేవిధంగా సేమ్ ర్యాక్లోనే మీ యొక్క ఇన్స్టెన్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో EC2 ఇన్స్టెన్స్ కాపీస్ అనేవి కూడా ఒక గ్రూప్గా మీకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది క్లస్టర్. సో నేను ఒకసారి డయాగ్రామ్ మీకు ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, జస్ట్ ఎ సెకండ్. ఇక్కడ మీరు ఒకసారి డయాగ్రామ్ చూడండి. క్లస్టర్ ప్లేస్మెంట్ గ్రూప్ అనేది సేమ్ ర్యాక్ మల్టిపుల్ EC2 మిషన్స్ అనేవి క్రియేట్ అవుతుంది అన్నమాట ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ అదే విధంగా మీరు స్ప్రెడ్కి వచ్చారనుకోండి. అంటే ఇక్కడ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ మీకు ఏంటంటే అడ్వాంటేజ్ లో లేటెన్సీ ఉంటుంది, హై త్రూపుట్ ఉంటుంది. ఓకే, సో హై త్రూపుట్ అనేది పర్ సెకండ్కి ఎంత MB, ఎంత GB, ఎంత TB అనేది అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది హై త్రూపుట్గా మనం కన్సిడర్ చేయాలి. సో స్పీడ్ అనమాట.
ఎంత అమౌంట్ ఆఫ్ స్పీడ్తో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది హై త్రూపుట్. అండ్ లేటెన్సీ, లో లేటెన్సీ అంటే మీకు ఇప్పుడే మనం చెప్పాను కదా పబ్జీ ఎగ్జాంపుల్, సో అది మీరు లో లేటెన్సీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా మీరు స్ప్రెడ్ కనుక చూసుకున్నట్టయితే యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ ఇక్కడ మీరు చూడండి మనకి ఇప్పుడు నేను ఇక్కడ కన్సోల్లో ఉన్నాను కదా, సో ప్రతి ఒక్క రీజన్కి కూడా ఒక కోడ్ అనేది ఉంటుంది. సో యాక్చువల్ ఒరిజినల్ ఇది ఏంటంటే యాక్చువల్ కోడ్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ముంబై రీజియన్లో ఉన్నాం కదా, ఈ ముంబై రీజియన్కి వచ్చేసరికి మీకు యాక్చువల్ కోడ్ వచ్చేసరికి AP-South-1 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే US-East-1 ఉంది. ఇక్కడ చూడండి US-East-1B, అదేవిధంగా US-East-1C. సో ఇక్కడ మీకు స్ప్రెడ్ అంటే ఏంటంటే మీ EC2 అనే మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్ కాపీస్ అనేవి ప్రతి ఒక్క అవైలబిలిటీ జోన్స్లో కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్. ఓకే, సో ఇక్కడ ఇదొక అవైలబిలిటీ జోన్, ఇదొక అవైలబిలిటీ జోన్, ఇదొక అవైలబిలిటీ జోన్. సో డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో మీ యొక్క EC2 మిషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో డిఫరెంట్ రీజియన్స్, డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్, ఇది మాత్రం. ఓకే, సో రీజన్ కూడా మీకు just a second guys. ఓకే, సో మనకి ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో మనకి క్రియేట్ అవ్వడం జరుగుతున్నాయి మన EC2 ఇన్స్టెన్సెస్ అనేవి ఇక్కడ స్ప్రెడ్కి వచ్చేసరికి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వచ్చే పార్టీషన్ ప్లేస్మెంట్, ఇక్కడ స్ప్రెడ్లో మీకు ఇక్కడ క్లస్టర్లో డిసడ్వాంటేజ్ ఉంటుంది ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పవర్ ఇష్యూస్ వల్ల ఈ ర్యాక్ కనుక డౌన్ అయిందంటే దాంట్లో ఉన్న EC2 ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా ఒకేసారి డిస్ట్రాయ్ అయిపోతాయి అన్నమాట. సో అది మెయిన్ డిసడ్వాంటేజ్గా చెప్పుకోవాలి క్లస్టర్కి వచ్చేసరికి. నెక్స్ట్ స్ప్రెడ్కి వచ్చేసరికి ఏంటంటే మీకు కాపీస్ అనేవి డిఫరెంట్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఏంటంటే మీకు స్ప్రెడ్కి వచ్చేసరికి మీకు హై అవైలబిలిటీ అనేది మెయిన్. అప్లికేషన్ కనుక మీరు ఒక హై అవైలబిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి అంటే మీరు ఈ స్ప్రెడ్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఈ హై అవైలబిలిటీ అంటే ఏంటంటే మీరు ఏదైనా షాపింగ్ వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, సో దాంట్లో ఏంటంటే మీకు ఆ అప్లికేషన్ అనేది చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటుంది కదా ఎవ్రీ మినిట్, కదా. సో ఎవ్రీ సెకండ్ అండ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో బిజినెస్ లాస్ అనేది జరగకుండా ఉండాలి. ఈవెన్ దో ఒక ఎంటైర్ అవైలబిలిటీ జోన్లో ఉన్న EC2 ఇన్స్టెన్సెస్ అన్నీ కూడా పోయినా సరే దాని యొక్క క్లోన్ కాపీస్ ఉంటాయి కాబట్టి వేరొక అవైలబిలిటీ జోన్లో, సో వాళ్ళ అప్లికేషన్ డౌన్ టైం అయితే హై అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. ఇటువంటి పరిస్థితిలో డౌన్ అవ్వకుండా అప్లికేషన్ అనేది సో రన్ అవ్వాలి అంటే అటువంటి సినారియోస్లో ఈ స్ప్రెడ్ అనేది చూస్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు పార్టీషన్ అనేది ఉంటుంది. పార్టీషన్ ప్లేస్మెంట్ గ్రూప్ అంటే ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో మీ EC2 ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అదే పార్టీషన్ ప్లేస్మెంట్ గ్రూప్కి వచ్చేసరికి సింగిల్ అవైలబిలిటీ జోన్లో మీకు మళ్ళీ ఈ EC2 ఇన్స్టెన్సెస్ అనేవి మల్టిపుల్ ర్యాక్స్లో క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా మీకు మల్టిపుల్ ర్యాక్స్ బట్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. ఇక్కడ ఏంటంటే పార్టీషన్ ప్లేస్మెంట్ గ్రూప్ వచ్చేసరికి సేమ్ అవైలబిలిటీ జోన్ బట్ మల్టిపుల్ ర్యాక్స్లో మీకు EC2 ఇన్స్టెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈ మూడిటికి ఉన్న డిఫరెన్స్ అయితే అది. ఓకే, ఇవన్నీ కూడా ఈ స్ప్రెడ్ అండ్ పార్టీషన్ సేమ్ ఒకే రీజియన్. ఇందాక మీకు
నేను డిఫరెంట్ రీజియన్స్ అని చెప్పినట్టున్నాను. నాట్ డిఫరెంట్ రీజియన్, ఇదే సేమ్ రీజియన్ అనమాట. ఏదో ఒక రీజియన్లో మీకు ఇవన్నీ కూడా క్రియేట్ అవుతాయి ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ప్లేస్మెంట్ గ్రూప్స్ అనే చెప్పి ఉంది కదా, ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుందంటే మీరు EC2లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అండర్ దిస్ మీకు ఏంటంటే ప్లేస్మెంట్ గ్రూప్స్ అనేది కనిపిస్తుంది. సో ప్లేస్మెంట్ గ్రూప్స్ మీద ఈ ప్లేస్మెంట్ గ్రూప్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది ఆప్షన్, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్లేస్మెంట్ గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల మీకు అమౌంట్ అయితే ఏం పడదు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ మీకు క్లిక్ ఆన్ ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్రియేట్ ప్లేస్మెంట్ గ్రూప్ అని. సో ఫస్ట్ నేను ఏమిస్తున్నానంటే నేమ్ ఇక్కడ క్లస్టర్ అని చెప్పిస్తున్నాను. సో కేటగిరీ వచ్చేసరికి క్లస్టర్. సో 00 సంథింగ్ లైక్ సమ్ క్లస్టర్ 87 అని ఇచ్చాను. అండ్ ప్లేస్మెంట్ స్ట్రాటజీ వచ్చేసరికి క్లస్టర్. క్లిక్ ఆన్ క్రియేట్ గ్రూప్. సో ఒక గ్రూప్ అయితే క్రియేట్ అయింది. అదేవిధంగా ఇంకొక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ నేమ్ వచ్చేసరికి నేను ఈసారి స్ప్రెడ్ అని ఇస్తున్నాను. అండ్ కేటగిరీ వచ్చేసరికి స్ప్రెడ్. సో ఇక్కడ క్లిక్ ఆన్ క్రియేట్ గ్రూప్. అండ్ అగైన్ వన్ మోర్ ఈజ్ పార్టీషన్. సో ఇక్కడ మీ పార్టీషన్ వచ్చేసరికి మీకు మ్యాక్స్ 7 చేయగలరు మీరు పార్టీషన్ అనేది. సో బై డిఫాల్ట్ అది 2 అయితే ఉంటుంది. క్లిక్ ఆన్ క్రియేట్ గ్రూప్. సో ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఇంకోటి ఏంటంటే ప్లేస్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేయడం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే EC2 మనం ఏదైతే ఫ్రీ టైర్ యూజ్ చేస్తున్నామో EC2 ఇన్స్టెన్సెస్ అవి అయితే ఈ ప్లేస్మెంట్ గ్రూప్స్కి సపోర్ట్ అయితే చేయదు. మనం ఏంటంటే పెయిడ్ ఇన్స్టెన్సెస్కి అయితే వెళ్ళాలి, అప్పుడు మాత్రమే ఇవి సపోర్ట్ అయితే చేస్తాయి. ఓకే, సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి గో టు యాక్షన్స్. నేనైతే డిలీట్ చేసేస్తున్నాను ఇవన్నీ కూడా. సో ఇఫ్ యూ ఇన్ కేస్ మీరైతే పెయిడ్ ఇన్స్టెన్సెస్ కనుక యూజ్ చేయాలనుకుంటే మాత్రం అప్పుడు మాత్రం ఈ ప్లేస్మెంట్ గ్రూప్స్ అనేవి మీరైతే అప్లై చేయొచ్చు. డిలీట్. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మనకి టోటల్గా మనకి 4 టైప్స్ ఉన్నాయి లోడ్ బ్యాలెన్సర్స్లో. AWSలో మనకి 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సెకండ్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఫోర్త్ వన్ వచ్చేసరికి గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఒక 2 ఇన్స్టెన్సెస్ అనేవి మనం క్రియేట్ చేసామంటే ఇప్పుడు ఈ 2 ఇన్స్టెన్సెస్ ముందు కూడా మనకి లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, సో ఈ సర్వర్కి ట్రాఫిక్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో మెయిన్గా అసలు మనకి లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు కావాలి అని చూసుకున్నట్టయితే ఇప్పుడు ఓన్లీ మనకి ఒక సర్వర్ మాత్రమే ఉంది అనుకోండి. సో
దీనికంటూ ఈ సర్వర్కి కొన్ని కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 జీబీ అనుకోండి, అండ్ 4 GB 100 GB స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది చాలా ఎక్కువ ఉంటుంది మామూలు సర్వర్ తీసుకుంటే. ఇది 4 GB ర్యామ్ అనుకోండి, ర్యామ్ ఒక 4 GB ఉంది. ఓకే, ఇక్కడేమో స్టోరేజ్ అనేది 100 GB ఉంది. అదేవిధంగా మీకు CPU వచ్చేసరికి 1 CPU ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక అప్లికేషన్ అనేది మనం ఇక్కడ హోస్ట్ అవుతూ ఉంటుంది కదా మన యొక్క సర్వర్ మీద. సో మన అప్లికేషన్కి ఎవ్రీ మంత్, ఓకే, ప్రతి ఒక్క మంత్కి కూడా చాలామంది యూజర్స్ అనేవాళ్ళు అప్లికేషన్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ యూజర్స్ కౌంట్ అనేది ఎవ్రీ మంత్ ఎంత ఉండొచ్చు అనేది ఆ అప్లికేషన్ యొక్క అప్లికేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఓన్ అప్లికేషన్ ఏదైనా మీరు డిప్లాయ్ చేసుకున్నారంటే మీకు ఎవ్రీ మంత్ ఒక 100 యూజర్స్ అనేవాళ్ళు వస్తారు అని చెప్పి మీరు ఏం చేశారంటే ఈ యొక్క సర్వర్ని కాన్ఫిగర్ చేసుకున్నారు ఈ కాన్ఫిగరేషన్స్ తోటే. అదే ఒకవేళ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అదే కౌంట్ 200కి వెళ్ళింది అంటే అప్పుడు మీకు ఈ సర్వర్ అనేది మీకు దీనికి ఉన్న కాన్ఫిగరేషన్స్కి మీకున్న వచ్చే ట్రాఫిక్కి కూడా మ్యాచ్ అయితే అవ్వట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మీరు ఇది ఏం చేస్తారంటే ఈ సర్వర్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఇంకో కొత్త సర్వర్ని తీసుకొచ్చి కొంచెం హయ్యర్ కాన్ఫిగరేషన్స్ ఉన్న సర్వర్ తీసుకొచ్చి మళ్ళీ మీరు క్రియేట్ చేసుకుంటారు. సో ఒకవేళ మళ్ళీ ఏదైనా ఫెస్టివల్ టైం వచ్చింది అనుకోండి, సో అప్పుడు ట్రాఫిక్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అప్పుడు అదే కాస్త 500 యూజర్స్కి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ సర్వర్ని కూడా మీరు మార్చి మళ్ళీ ఇంకో సర్వర్ని పెడతారు. సో ఇది ఏంటంటే మీకు ఫస్ట్ టైప్ వచ్చేసరికి మీకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే జస్ట్ ట్రాఫిక్ని ఏం చేస్తుందంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. ట్రాఫిక్ని జస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది AWS ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సరే ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఈ ELB అంటారు, దీన్ని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. సో ఇది నాట్ ఓన్లీ ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయడమే కాదు, ఇది ఏం చేస్తుందంటే హెల్త్ చెక్ చేస్తుంది. ఓకే, అంటే పింగ్ రిక్వెస్ట్ సెండ్ చేసి ఈ పర్టికులర్ సర్వర్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది ప్రతిసారి కూడా హెల్త్ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఈ హెల్త్ చెక్స్ అన్నీ చేసుకుంటుంది. ఓకే, అలాగా మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా తీసుకోండి, 1 2 3 4 లైక్ దట్. ఈ అన్ని ఇన్స్టెన్సెస్ ముందు మీకు ఏంటంటే ELB అనేది ఉంటుంది. అండ్ ఈ హెల్త్ చెక్సే కాకుండా ఇంకా ఇది ఏంటంటే మీకు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ELB అనేది సెక్యూరిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది అంటే మీరు ఇప్పుడు చూడండి, మీ యొక్క సర్వర్కి IP అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.3 అలాగా ప్రతి ఒక్క సర్వర్కి కూడా ఒక యూనిక్ IP అడ్రస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ IP అడ్రస్ అనేది వేరే వాళ్ళకి డైరెక్ట్గా తెలిసింది అనుకోండి, అప్పుడు చాలా విధాలుగా హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఈ సర్వర్ని డౌన్ చేయడానికి డాస్ అటాక్స్ కనుక ఇలాగా మీకు ఏవైనా కొన్ని అటాక్స్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ సర్వర్ మీద అటాక్ జరిగిందో మీ యొక్క అప్లికేషన్ కూడా డౌన్ అయిపోతుంది, రైట్. సో అలాగా మీకు జరగకుండా ఉండడానికి ELB ఏం చేస్తుందంటే ఫ్రంట్ ఉండి ఈ సర్వర్స్ అన్నిటికీ ఫ్రంట్ ఉండి తన యొక్క నేమ్ని ముందు పెడుతుంది అనమాట. ఓకే, తన యొక్క డీటెయిల్స్ని చూపిస్తే తప్ప మీ యొక్క సర్వర్ యొక్క డీటెయిల్స్ని అది చూపించదు. ఓకే, ఎండ్ యూజర్స్కి. సో ఎవరైతే మీ యొక్క అప్లికేషన్కి విజిట్ చేయడానికి వస్తారో వాళ్ళకి మాత్రం ఈ ELB ఏం చేస్తుందంటే ఈ సర్వర్ డీటెయిల్స్ అనేవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలియనివ్వకుండా చూసుకుంటుంది. ఓకే, సో ఒకవేళ ఇన్ కేస్ ట్రాఫిక్ అనేది ఇప్పుడు ELB అనేది కూడా ఇది ఒక ఏంటంటే ఇక్కడ సర్వర్ పైన ELB అనేది ఉంటుంది. ELB అనేది ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ మళ్ళీ. ఓకే, ఇది కూడా ఒక సాఫ్ట్వేరే. సో ఈ సాఫ్ట్వేర్ చేసే పని ఏంటంటే ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, సర్వర్స్ని మానిటర్ చేయడం, ఇవన్నీ కూడా ELB చూసుకుంటుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ప్రాక్టికల్గా ఒకసారి ఇంప్లిమెంట్ చేద్దాం. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ AWS ఇంట్రడ్యూస్ చేసింది. ఐ థింక్ అరౌండ్
2006లో అనుకుంటా. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఇక నేను క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ AWS అని చెప్పిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ప్రొవైడ్స్ బేసిక్ లోడ్ బ్యాలెన్సింగ్ across multiple Amazon EC2 instances, operates at both request level and connection level. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ మనకు ఉన్నది, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇది బేసిక్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ ఇది. ఇప్పుడు ఇది అయితే యూసేజ్లో లేదు, నో వన్ ఈజ్ యూజింగ్. సో ఇది ఏంటంటే జస్ట్ మీకు ఏంటంటే ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేయడం మాత్రమే చేస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, నేను ఫర్ దిస్ డెమో నేను ఏం చేస్తున్నానంటే, లెట్ మీ షో యూ హియర్. ఫస్ట్ మనం ఒక 2 ఇన్స్టెన్సెస్ని అయితే నేను క్రియేట్ చేస్తాను. 2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసి బూట్స్ట్రాప్ స్క్రిప్టింగ్ అయితే ఇస్తాను నేను. ఓకే, సో ఇన్స్టెన్స్ 1 అండ్ ఇక్కడ ఇన్స్టెన్స్ 2. సో దీంట్లో నేను స్క్రిప్ట్ అనేది ఇస్తాను. సో వెబ్ సర్వర్ అనేది లాంచ్ అవుతుంది. సో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. వెబ్ సర్వర్తో పాటు అప్లికేషన్ కూడా ఎప్పుడైతే బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ యూస్ చేస్తామో అలాంగ్ విత్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అయిన తర్వాత వెంటనే అప్లికేషన్ కూడా మనకి ఇన్స్టెన్స్ లాంచ్ అయిన వెంటనే నెక్స్ట్ మన అప్లికేషన్ కూడా మనకి లాంచ్ అయిపోతుంది కదా. సో ఫస్ట్ మనం ఒక 2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేద్దాం. సో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత స్క్రిప్టింగ్ ఇద్దాం బూట్స్ట్రాప్. సో రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఈ స్క్రిప్టే చూసుకుంటుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో మన యొక్క అప్లికేషన్ అనేది ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏ విధంగా ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుందా లేదా అనేది చెక్ చేద్దాం ఫైనల్గా. ఓకే, ఇది మనం చేసే ప్రాక్టికల్ ఈరోజు. ఓకే, లెట్స్ సో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం మనం. సో ఫస్ట్ మనం EC2 కన్సోల్లోకి వచ్చిన తర్వాత AWS కన్సోల్లోకి వచ్చిన తర్వాత మీకు సర్వీసెస్లోకి వెళ్తే కంప్యూట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. కంప్యూట్లో మీకు ఇక్కడ EC2 అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూట్. సో ఇక్కడ మీకు వర్చువల్ సర్వర్స్ ఇన్ క్లౌడ్ అని చెప్పి రాసింది కదా, క్లిక్ ఆన్ EC2. సో మీరు ఈ పేజ్కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారు. సో ఇదేంటంటే EC2 డాష్బోర్డ్. సో ఇక్కడ మీరు టాప్లో చూసుకోవచ్చు, ఇది ఒక EC2 డాష్బోర్డ్. సో అండర్ దిస్ మీకు ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో నేను ఇక్కడ నా ఇన్స్టెన్స్కి నేమ్ అయితే ఇస్తున్నాను, క్లాసిక్ ELB-1 అని చెప్పి ఇస్తున్నాను. సో యువర్ విష్, మీరు ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఏంటంటే మీనింగ్ఫుల్గా ఉండాలి కాబట్టి క్లాసిక్ ELB-1 అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చూస్ చేసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా AMI అన్నా ఒకటే. సో AMI అంటే ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఇమేజ్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక ప్రీ డిఫైన్డ్ ఇమేజ్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు విండోస్ కావాలంటే విండోస్, ఉబుంటు కావాలంటే ఉబుంటు, ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ విత్ ది అమెజాన్ లినక్స్ బై డిఫాల్ట్. మీరు కావాలంటే ఇదే సేమ్ థింగ్ మీరు విండోస్తో కూడా ట్రై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మన అమెజాన్ లినక్స్ AMIతో నేను మూవ్ అవుతున్నాను. సో స్క్రోల్ డౌన్, ఫ్రీ టైల్ ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ లేకపోతే డబ్బులు అయితే పడతాయి మీకు. సో ఇక్కడ మనకి 1 CPU 1 GB ర్యామ్ అండ్ కీ పేర్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సేమ్ నేమ్ ఏదైతే మనం క్లాసిక్ ELB-1 ఇచ్చానో నా సర్వర్కి పేరు, అదే పేరుతోటే కీ పేర్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో కీ పేర్ అనేది ప్రైవేట్ కీ పేర్ అనేది నా లోకల్ మిషన్లో అయితే డౌన్లోడ్ అయ్యింది.
అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ ఆన్ ఎడిట్. సో దీనికి సంబంధించిన నెట్వర్క్ రిలేటెడ్ అంతా కూడా ప్రస్తుతానికైతే ఏడబ్ల్యూఎస్ చూసుకుంటుంది. సో ఇవన్నీ కూడా నేను బై డిఫాల్ట్ అదే విధంగా వదిలేస్తున్నాను. అండ్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అడుగుతుంది. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ కూడా సేమ్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ సేమ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక పోర్ట్ అయితే ఎనేబుల్ చేస్తున్నాను. ఏదైనా వెబ్సైట్ కనుక మనం విజిట్ చేయాలన్నా చూడాలన్నా మనకి హెచ్టిటిపి పోర్ట్ అనేది కానీ హెచ్టిటిపిఎస్ కానీ ఎనేబుల్లో లేకపోతే మన పర్టికులర్ వెబ్సైట్ అయితే యాక్సెస్ చేయలేం. సో ఇక్కడ మనకి హెచ్టిటిపి పోర్ట్ అనేది ఎనేబుల్లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీకు బై డిఫాల్ట్ మనకి లినక్స్ 8 GB స్టోరేజ్ అయితే మనకి బై డిఫాల్ట్గా ఇస్తుంది. ఇది రూట్ వాల్యూమ్. అండ్ మీరు ఈ రూట్ వాల్యూమ్ అప్ టు 30 GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎడిషనల్గా మీరు ఏమైనా వాల్యూమ్ యాడ్ చేసుకుంటే దాన్ని ఈబిఎస్ అంటాం. ఆ ఈబిఎస్ గురించి మన అప్కమింగ్ సెషన్స్లో అయితే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఇప్పుడు మన స్క్రిప్టింగ్ కదా మనం ఇవ్వాలి. సరే బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ ఇవ్వాలి కాబట్టి బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ఆ స్క్రిప్ట్ అనేది ప్లేస్ చేయాలి. నా లాస్ట్ వీడియోలో నేను ఇవన్నీ కూడా మీకు చెప్పాను. స్క్రిప్టింగ్ అనేది మీనింగ్తో సహా నేను ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉంది. సో నేను ఏదైతే నా దగ్గర ఉందో స్క్రిప్ట్ని కాపీ చేసుకుంటున్నాను. ఉన్న స్క్రిప్ట్ మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను స్క్రిప్ట్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ స్క్రిప్ట్లో నేను అమెజాన్ వెబ్ సర్వీసెస్ 1 అని చెప్పిస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్. ఇదే విధంగా నేను ఇంకొక ఇన్స్టెన్స్ కూడా లాంచ్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ మనకి మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, మీకు దీన్ని సెలెక్ట్ చేయండి. మళ్ళీ క్లాసిక్ ELB-2 అని చెప్పిస్తున్నాను ఈసారి నేమ్. ఇంతకుముందు క్లాసిక్ ELB-1 ఇచ్చాను. ఇప్పుడు క్లాసిక్ ELB-2 ఇచ్చాను. అండ్ AMI అనేది ఇక్కడ కూడా మళ్ళీ మీరు చూస్ చేసుకోవాలి. సేమ్ ఇందాకలాగే ప్రాసెస్ ఈ సేమ్. కీ పేర్ సేమ్ కీ పేర్ మీరు యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో క్లాసిక్ ELB-1 ఏదైతే ఇంతకుముందు నేను కీ పేర్ తీసుకున్నానో అదే కీ పేర్ మళ్ళీ ఇక్కడ నేను ఇస్తున్నాను. సో స్క్రోల్ డౌన్ అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్ వచ్చేసరికి సేమ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూపే తీసుకోవచ్చు. ఇందాక మీరు తీసుకున్నారు కదా, మనం తీసుకున్న క్లాసిక్ ELB-1 అదే సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ కూడా తీసుకుంటున్నాను. అండ్ స్క్రోల్ డౌన్ ఇక్కడ కూడా అడ్వాన్స్ డీటెయిల్స్లోకి వెళ్ళి సేమ్ ఇక్కడ కూడా స్క్రిప్ట్ ఏదైతే మనం ఇంతకుముందు ఆ సర్వర్కి ఇచ్చామో సేమ్ అదే స్క్రిప్ట్ నేను దీనికి కూడా ఇస్తున్నాను. కాకపోతే ఇక్కడ చిన్న మోడిఫికేషన్ అయితే చేద్దాం. మనకి ఏ సర్వర్ ఏంటనేది తెలియాలి కాబట్టి ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2 అని చెప్పిస్తున్నాను. సో లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు ఇన్స్టెన్సెస్లోకి వెళ్దాం. ఒకసారి చెక్ చేద్దాం 2 ఇన్స్టెన్సెస్లో కూడా వర్కింగ్లో ఉన్నాయా లేవా అని. సో ఫస్ట్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. పబ్లిక్ IPv4 అడ్రస్ ఏదైతే ఉందో అది నేను కాపీ చేసుకొని వేరొక ట్యాబ్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను IP అడ్రస్ని. ఎంటర్. సో మీరు ఇక్కడ చూసుకుంటే వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ సర్వర్ యొక్క IP అడ్రస్ కూడా కాపీ చేద్దాం. అండ్ వేరొక అనదర్ ట్యాబ్లోకి వెళ్ళి IP అడ్రస్ చెక్ చేద్దాం వర్క్ అవుతుందో లేదా అనేది. సో ఇది ఇప్పుడే క్రియేట్ చేసాం కాబట్టి కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువ టైం అయితే పట్టదు, బేగా అయిపోద్ది. యా, ఇప్పుడు ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2 అని ఉంది. ఇదేంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ 1 అని ఉంది. సో రెండు కూడా వర్క్ అవుతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో మీరు లెఫ్ట్ సైడ్కి వచ్చి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఈ లోడ్ బ్యాలెన్సింగ్ అండర్లో మీకు లోడ్ బ్యాలెన్సర్స్ అనేది ఉంటుంది. సో క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్స్. ఇక్కడ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. చెప్పాను కదా 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ అయితే ఉంటాయి AWSలో అని. అప్లికేషన్, నెట్వర్క్, గేట్వే అండ్ క్లాసిక్. సో క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇప్పుడు డిప్రికేట్ అయిపోయింది, ఎవరు కూడా యూస్ చేయట్లేదు.
సో ఇదేంటంటే ఫర్ ది మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అంటే మెయిన్ అసలు ఏంటి అనేది మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది డెమో కోసం మాత్రమే నేను చేసి చూపిస్తున్నాను. సో రీసెంట్గానే డిప్రికేట్ చేశారు ఇదైతే. సో ఇక్కడ క్రియేట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ క్రియేట్. ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్కి అయితే ఒక నేమ్ అనేది ఇవ్వండి. సో నేను క్లాసిక్ ఈఎల్బి అని చెప్పిస్తున్నాను. స్క్రోల్ డౌన్ చేయండి. స్కీమా అనేది మీకు ఇంటర్నెట్ ఫేసింగ్ ఉండాలి, ఇంటర్నల్ కాదు. సో నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసినట్టయితే ఇక్కడ మీరు 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా, ఈ అవైలబిలిటీ జోన్స్ మినిమం 3 అవైలబిలిటీ జోన్స్ అనేవి సెలెక్ట్ చేసి, మినిమం 2 సరిపోతాయి, ఓకే, బట్ 3 అవైలబిలిటీ జోన్స్ అనేవి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఉంటుంది కదా, సెక్యూరిటీ గ్రూప్లో మీరు క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్గా అది మీకు ఒకటి ఇస్తుంది. అండ్ క్లాసిక్ ఈఎల్బి కూడా ఇంకో సెక్యూరిటీ గ్రూప్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ లిజనర్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు హెల్త్ చెక్స్ ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా వదిలేసేయండి. అవేం మళ్ళీ మీరు మనకి హెల్త్ చెక్స్ ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే యాడ్ ఇన్స్టెన్సెస్ అని ఉంది కదా, మన ఇన్స్టెన్సెస్ ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన బోత్ ఇన్స్టెన్సెస్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. స్క్రోల్ డౌన్ అండ్ ఓకే, దట్స్ ఇట్. ఈ హెల్త్ చెక్స్లో మీకు ఏంటంటే అడ్వాన్స్ హెల్త్ చెక్ సెట్టింగ్స్ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ రెస్పాన్స్ టైం, ఇంటర్వెల్, అన్హెల్దీ థ్రెషోల్డ్, హెల్దీ థ్రెషోల్డ్ అనేది ఉంటుంది. రెస్పాన్స్ టైం అంటే ఏంటంటే ఇందాక మనం హెల్త్ చెక్స్ చేస్తుంది ఈఎల్బి అని చెప్పాను కదా, అది ఎంతసేపు ఆగి రెస్పాండ్ అవ్వాలి అనేది అనమాట ఇక్కడ మీకు. సో టైమ్ టు వెయిట్ ఫర్ EC2 ఇన్స్టెన్సెస్ టు రెస్పాండ్ టు హెల్త్ చెక్స్, ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వెల్ అని ఉంది, అమౌంట్ ఆఫ్ టైం బిట్వీన్ హెల్త్ చెక్స్ సెండ్ టు ది EC2 ఇన్స్టెన్సెస్. సో ఒక్కసారి పింగ్ రిక్వెస్ట్ అనేది వెళ్ళిన తర్వాత సర్వర్కి మళ్ళీ ఎంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ హెల్త్ చెక్ చేయాలి అనేది ఇంటర్వెల్లో మనం సెకండ్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అన్హెల్దీ థ్రెషోల్డ్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు చూడండి, నార్మల్గా మనం ఒక 3-4 టైమ్స్ పింగ్ చేసి అప్పుడు మాత్రమే ఫస్ట్ ఒకసారి పింగ్ చేసాం, మనకి రెస్పాన్స్ బ్యాక్ రాకపోతే అప్పుడు అది సర్వర్ అనేది ఫెయిల్ అయినట్టు కాదు. ఈఎల్బి మీకు డయాగ్రామ్ వేస్తాను. ఇప్పుడు ఇది సర్వర్ కదా, ఇప్పుడు ఇక్కడ ఈఎల్బి ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం పింగ్ రిక్వెస్ట్ అయితే పంపిస్తుంది ఈఎల్బి అనేది. సో ఫస్ట్ టైం రెస్పాన్స్ బ్యాక్ రాలేదు, సో అప్పుడు అది ఫెయిల్ అయినట్టు కాదు. మనం ఏంటంటే ఇక్కడ డిసైడ్ చేయొచ్చు ఈ అన్హెల్దీ థ్రెషోల్డ్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అని. ఒకవేళ నేను 3 టైమ్స్ సెట్ చేశాను అనుకోండి, 3 టైమ్స్ కూడా నాకు రెస్పాన్స్ బ్యాక్కి రాకపోతే అప్పుడు ఈ ఇన్స్టెన్స్ అనేది ఫెయిల్ అయినట్టు, ఓకే. సో అదే అన్హెల్దీ థ్రెషోల్డ్ అంటే. హెల్దీ థ్రెషోల్డ్ అనేది నంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ హెల్త్ చెక్ సక్సెస్ బిఫోర్ డిక్లేరింగ్ అండ్ EC2 ఇన్స్టెన్స్. ఒక 2 టైమ్స్ నాకు పింగ్ రిక్వెస్ట్ వచ్చిందంటే ఓకే, ఇది హెల్దీ స్టేట్లో ఉన్నట్టు, ఓకే, ఈ ఇన్స్టెన్స్ అనేది. సో ఈ విధంగా అనమాట. సో స్క్రోల్ డౌన్ ఇవన్నీ కూడా మన అప్కమింగ్ సెషన్స్లో అప్లికేషన్ నెట్వర్క్ చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీవేస్, స్క్రోల్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ క్లిక్ ఆన్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇక్కడ వ్యూ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్, ఇది మినిమైజ్ చేసి సరే, ఇక్కడ మీకు DNS నేమ్ అనేది వస్తుంది, డొమైన్ నేమ్ సర్వీస్, రైట్. సో ఇది కాపీ చేసుకోండి ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇది ఇక్కడ పేస్ట్ చేయండి, క్లాసిక్ DNS కాపీ చేసుకొని రీఫ్రెష్ చేయండి ఒకసారి. ఇది 1 or 2 minutes అయితే టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి. సో వీ విల్ వెయిట్ ఫర్ ఇట్. ఇక్కడ స్టేట్ వచ్చేసరికి మీకు యాక్టివ్ అని చెప్పి చూపించాలి. సో మనకి ఇంకా అసలు స్టేట్ అయితే ఏం లేదు ఇక్కడ.
సో గైస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా ఫుల్ కోర్స్ అనేది పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ కోర్స్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి చాలా సర్వీసెస్ అనేవి కొత్తగా యాడ్ అయ్యాయి. అదేవిధంగా కొన్ని కొన్ని పోర్టల్లో ఈ కన్సోల్‌లో కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి కొన్ని సర్వీసెస్‌కి. అక్కడక్కడ ఆప్షన్స్ అనేవి కూడా మారిపోయాయి. సో, అందుకనే మళ్ళీ మీకు నేను మళ్ళీ ఈ పర్టిక్యులర్ కోర్స్ అనేది మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకేమైనా డౌట్స్ వస్తే నేను కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేసినట్టయితే వాటికి నేనైతే మీకు రిప్లై ఇస్తాను బ్యాక్‌కి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. స్టేట్ అప్‌లోకి రావాలి ఇది. జస్ట్ రిఫ్రెష్ ఇట్. యాహ్! ఇప్పుడు చూడండి ఇది వర్క్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేశారంటే ఇప్పుడు అది లోడ్ బ్యాలెన్సింగ్ జరగాలి. ఇప్పుడు చూడండి అమెజాన్ వెబ్ సర్వీస్ 1లోకి వెళ్ళి అంటే ఫస్ట్ సర్వర్కి వెళ్ళింది, సెకండ్ సర్వర్, ఫస్ట్ సర్వర్, సెకండ్ సర్వర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ట్రాఫిక్ని, రైట్? సో ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూడండి. ఓకేనా? సో వన్స్ మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఇన్స్టాన్సెస్ని ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే క్రియేట్ చేశారో యాక్షన్స్లోకి వెళ్ళి డిలీట్ చేయండి లోడ్ బ్యాలెన్సర్ని. సో ప్రాక్టీస్ చేయడం అయిపోయిన తర్వాత మాత్రం అన్ని సర్వీసెస్ ఏవైతే మీరు యూజ్ చేసుకుంటున్నారో అన్నిటినీ కూడా ప్రాపర్గా టర్మినేట్ చేసేసేయండి. లేదంటే మళ్ళీ మీకు అకౌంట్ ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు మన అకౌంట్ క్రియేషన్కి ఈజీగా ఉండేది, ఇప్పుడు కొంచెం ప్రాసెస్ అనేది టఫ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇన్స్టెన్సెస్ని కూడా టర్మినేట్ చేస్తున్నాను. ఓకే. సో గైస్ అది ఈ వీడియోకి అయితే. సో ఐ హోప్ మీకు ఎంతో కొంత ఈ వీడియో అనేది హెల్ప్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఎవరైనా ఏడబ్ల్యూఎస్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.